నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో మరో 2 రోజుల్లో ఇద్దరు శత్రువులు మీ ఇంటికి రాబోతున్నారు. ఆ శత్రువుల వల్ల మీకు తీవ్రమైనటువంటి నష్టంతో పాటు భారీ ఆర్థిక నష్టం కూడా కలగబోతుంది. అసలు ఎవరా శత్రువులు, వారి వల్ల మీకు కలిగేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ధనుస్సు రాశివారు రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశివారు ఎంతో సైలెంట్గా, ఎవరి జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసేటువంటి తత్వం కలిగిన వారు. ఇక ఎక్కువ గొడవలు కూడా వెళ్లకుండా ఎవరి పని వాళ్ళు చేస్తారు అనడంలో ఈ యొక్క ధనుస్సు రాశి వారిని ఆదర్శంగా తీసుకోవచ్చు. అయితే వీరు ఎవరి జోలికి వెళ్ళినప్పటికీ కొంతమంది వీరిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉండవచ్చు. అలాగే 2 రోజుల తర్వాత ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు పరిచయం చేసుకొని స్నేహితులుగాను, లేదా దూరపు బంధువులుగాను, దగ్గరి బంధువులుగాను, పాత స్నేహితులుగాను పరిచయం అయ్యి వీరిని ఈ యొక్క అప్పుల ఊబిలోకి కానీ, లేనిపోని ఇన్వెస్ట్మెంట్లు లేదా పెట్టుబడులు పెట్టించి ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక విషయాలపై దృష్టి సారించండి. ఎవరిని గుడ్డిగా నమ్మేటువంటి ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. మీ యొక్క వ్యాపార సీక్రెట్లను లేదా సీక్రెట్స్కు సంబంధించినటువంటి విషయాలను ఎవరితో చర్చించేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నట్లయితే వారితో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారికి సంబంధించినటువంటి అన్ని ఆర్థిక లావాదేవీలను మీ యొక్క సొంత విషయాల్లో మాత్రమే చర్చించుకోండి. మీ భార్యతో కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులతో తప్ప బయట స్నేహితులను, దూరపు బంధువులను వారితో చర్చించేటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అలాగే త్వరలోనే మీ ఇంటికి 2 శత్రువులు రాబోతున్నారు. వారు ఫస్ట్ మీతో చనువుగా ఉండి లేనిపోని మాటలు కలిపి మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం మీ యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా అంతగా బాగలేకపోవడంతో మీరు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడులు కానీ, దేంట్లో అయినా డబ్బులు ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంటుంది. అంతేగాని గుడ్డిగా ఎవరిని పడితే నమ్మి తీవ్రమైనటువంటి నష్టాలు చవిచూసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ప్లేన్గా ఉండాలనేది మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క ఆరోగ్య విషయంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు లేదా మీరు ద్విచక్ర వాహనంపై బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ను ఖచ్చితంగా ధరించేటువంటి అవకాశం ఉంచుకోవాలి. దీనివల్ల మీకు ఉండేటువంటి రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉండవచ్చు. ప్రస్తుతం మీపై ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం కారణంగా మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఉండవచ్చు. రాబోయేటువంటి రోజుల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడమే కాదు, భూ వివాద సమస్యలు లేదా ఇంట్లో ఉండేటువంటి చికాకులు, గొడవలు పూర్తిగా సమసిపోయేటువంటి అవకాశం ఉండవచ్చు. కాబట్టి అటువంటి విషయాల్లో మీరు త్వరలోనే పరిష్కారాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఉండవచ్చు. ధనుస్సు రాశి వారు అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ పలు నిర్ణయాలు తీసుకోండి. ఇంట్లో ఉండేటువంటి పెద్ద వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాలపై తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో 2 వ్యక్తులు మీ ఇంటికి వచ్చి స్నేహితులమని పరిచయం చేసుకొని లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని ఇన్వెస్ట్లోకి, అప్పుల ఊబిలోకి తోసేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అటువంటి విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా చాకచక్యంగా బయటపడేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ అంకెను మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు లేదా అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఉండవచ్చు. శ్రీ దుర్గాదేవి యొక్క అష్టోత్తరం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడమే కాదు, సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి కూడా దగ్గరలో ఉన్నటువంటి కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయాన్ని దర్శించి అక్కడ ముడుపులు కానీ, అక్కడ మీరు మొక్కుకున్నట్లయితే ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకునేటువంటి అవకాశం ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉండవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, మరో 2 రోజుల్లో 2 వ్యక్తుల యొక్క పరిచయం మిమ్మల్ని ఎంతగా ఇబ్బందులు పెట్టవచ్చు, ఆ శత్రువులు మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవచ్చు అనేది చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం. ధన్యవాదాలు.